హలో హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తప్రదేశాలు కొత్త రుచులు. నేను మీ వాసవి. నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో ఉత్తరాఖండ్ స్టైల్లో వడియాలు ఎలా చేయాలో చూపించాను కదా. ఇప్పుడు ఆ వడియాలతో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళు చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే వీడియో మొదలు పెట్టబోయే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ వడియాలతో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక నేను అందులో 1 కప్పు వడియాలను వేసుకుంటున్నాను. ఈ వడియాలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూడండి, మన వడియాలు గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు నేను వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు వడియాల తీగ మిగిలిన నూనెలో నేను వెల్లుల్లి, పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్ని ఇందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, మన ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో 2 పెద్ద సైజు టమోటాలని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ టమాటాలు త్వరగా మగ్గడానికి ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి, మన టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ మిక్స్ మసాలా పౌడర్ వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మసాలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిన ఈ మసాలాలో 3 గ్లాసెస్ వాటర్ తీసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అవనివ్వాలి. చూడండి, బాగా బాయిల్ అయిన ఈ వాటర్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలను వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. ఇంతకుముందు నేను మీకు చెప్పలేదు కదండి, మనం యూజ్ చేసిన రైస్ ఫ్లోర్కి బదులు మీరు శనగపిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దానితో పాటు మీకు కర్రీ థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు దీన్ని రైస్తో కానీ రోటీతో కానీ తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈసారి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.